డీటెయిల్స్ చూసుకుంటే హైదరాబాద్లో మరోసారి ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్లోని ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ జరిగాయి. ఉన్నదే పెట్టుకున్నా, నేనేం చేయాలి? అక్కడ వచ్చింది నేను పెట్టుకున్నాను, మేము పెట్టుకోము అసలు. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. 2021లో ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చి 2027 వరకు ఉంది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోరు ఆసక్తికరంగా మారింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో సహా 52 మంది పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతుండగా ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లోనూ బలమైన ఓట్లు సాధించడమే కాకుండా విద్యావంతుల ఆదరణ తమకే ఉందని నిరూపించే సంకల్పంతో బీజేపీ ఈ స్థానంపై కన్నేసింది. ఇక్కడి కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల విషయంలో ఒక విశేషం ఉంది. ఈ ముగ్గురు అభ్యర్థులు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో పాత కాపులే కావడం ఆసక్తికరంగా ఉంది. రాజకీయ అవకాశాల కోసం బీజేపీ నుంచి ఇతర పార్టీలోకి జంపింగ్ చేసిన నేతలు ఇప్పుడు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి మొదటి నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసి ఓటమి చవిచూశారు. మరోసారి ఆయన తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న కూడా ఒకప్పుడు బీజేపీ నేతగా ఉన్నారు. ప్రజల గొంతుగా ఉంటానంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు దాడి చేసిన తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అంటూ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది రోజులకే బీజేపీలో సరైన అవకాశాలు, ప్రాధాన్యత లేదని భావించిన మల్లన్న కాంగ్రెస్లోకి జంప్ చేసి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న 2వ స్థానంలో నిలిచారు. దీంతో ఈ స్థానంలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది. బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా గతంలో బీజేపీ నేతనే కావడం విశేషం.
రాకేష్ రెడ్డి బీజేపీలో విద్యార్థిగా నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన రాకేష్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. సిట్టింగ్ స్థానం కావడంతో దీన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ బలమైన విద్యార్థి నేతగా పేరున్న రాకేష్ రెడ్డిని పోటీలో నిలిపింది. సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం సాగించి పట్టుభద్రుల్లో పట్టు సాధించాలనే 3 ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఎలక్షన్స్ ముగిసాయి, మాకు ఎక్కువ సీట్లు వస్తాయంటే మాకు ఎక్కువ సీట్లు వస్తాయంటున్నారు వివిధ రకాల పార్టీలు. అంటే ఇటు బీఆర్ఎస్ కానీ, అటు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ. ఇక ఇప్పుడు వీళ్ళ ముందుంది ఖమ్మం, వరంగల్, నల్గొండ ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి 27నే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలా అయినా సరే ఇది వాళ్ళ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నాడు. ఆయనకు తెలుసు, అంటే ఒక జర్నలిస్ట్గా ఉండి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, తనకున్నటువంటి ఏదైతే నిరుద్యోగ యువతలో కానీ లేదా విద్యార్థుల్లో కానీ లేదా ఇక్కడ చాలామందికి తను పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈసారి కాంగ్రెస్ నుంచి ఆయనే గెలుస్తాడు అనేటువంటి ఒక అంచనా అయితే కాంగ్రెస్ వచ్చింది. తనను గెలిపించడానికి ఇప్పటికే ముఖ్య నాయకులందరూ బరిలోకి దిగారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నాడు. ఆల్రెడీ తీన్మార్ మల్లన్న ప్రచారం చేయడం ప్రారంభించాడు. మరొకటి బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే రాకేష్ రెడ్డి బరిలో ఉన్నాడు. రాకేష్ రెడ్డికి సంబంధించి ఈయన అంటే గత కొంతకాలంగా రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. మరొక వైపు బీజేపీ నుంచి చూసుకుంటే ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నాడు. ప్రేమేందర్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఈసారి నాకే రావాలని కోరుకుంటున్నాడు. అయితే ఈసారి ఒక్కసారి మనం బీజేపీ విషయానికి వస్తే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే తీన్మార్ మల్లన్న కానీ, రాకేష్ రెడ్డి కానీ, ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి కానీ, ఈ ముగ్గురు కూడా బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే బీజేపీలో కొంతకాలం పనిచేసి వచ్చిన వాళ్ళే. అంటే ప్రేమేందర్ రెడ్డి మొదటి నుంచి బీజేపీలో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నాడు. తీన్మార్ మల్లన్న కూడా కొన్ని రోజులు బీజేపీకి సపోర్టెడ్గా ఉన్నాడు, ఆ తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్ళాడు. మరోవైపు రాకేష్ రెడ్డి ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ముఖ్యంగా ఆ వరంగల్కి సంబంధించి బీజేపీ నాయకులకు చాలా టచ్లో ఉన్నటువంటి వ్యక్తి. బీజేపీ కార్యకలాపాలు ఎలా జరుగుతాయి, వాళ్ళ ప్రణాళిక ఎలా ఉంటుందో బాగా తెలిసినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా బీజేపీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తే అక్కడ ఎమ్మెల్సీగా గెలిచేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయంగా మనం తీసుకోవచ్చు. ఎవరు గెలిచినా వాళ్ళు బీజేపీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తే. ఇప్పుడు బీజేపీలో ప్రేమేందర్ రెడ్డి విషయానికి వస్తే ఇప్పుడు బీజేపీ ఏం ఆలోచిస్తుందంటే ఎన్డీఏలో ఆల్రెడీ టీడీపీ భాగస్వామిగా ఉంది కాబట్టి ఆల్రెడీ ఖమ్మం వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళని కోరడం జరిగింది, దయచేసి నాకు ఈసారి సపోర్ట్ ఇవ్వమని చెప్పి. సో ఖమ్మంలో ఆ విధంగా చేస్తున్నారు. మరోవైపు ఈసారి ఆర్ఎస్ఎస్ కూడా బరిలోకి దిగింది. నిరుద్యోగ యువతతో మాట్లాడుతుంది, పట్టభద్రులతో మాట్లాడుతున్నారు. ఇటు 3000 నిరుద్యోగ భృతి, 4000 నిరుద్యోగ భృతి, అటు బీఆర్ఎస్ అదేవిధంగా అన్యాయం చేసింది, ఇటు కాంగ్రెస్ అదేవిధంగా అన్యాయం చేసిందనే విషయాన్ని పదే తెరపైకి తీసుకొస్తున్నటువంటి విషయం. మరోవైపు ఏబీవీపీ కూడా రంగంలోకి దిగింది. ఏబీవీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు పట్టభద్రులను ఒక్కొక్కరిని కలుస్తున్నారు. ఎవరైతే ఓటు వేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ నాయకులు కూడా బరిలోకి దిగారు. సో ఓ రకంగా బీజేపీ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసుకుంటుంది. ఎలా అయినా సరే తమకు ఈసారి అవకాశం దక్కాలని చూస్తుంది. అయితే మరి ఆ పార్టీ నుంచి వెళ్ళినటువంటి తీన్మార్ మల్లన్న కానీ, రాకేష్ రెడ్డి కానీ ఎంతవరకు వీళ్ళ ఓట్ బ్యాంకింగ్ చీల్చుకోగలుగుతారు, తమకున్నటువంటి సత్సంబంధాలతోటి ఏమైనా ఈ ఓట్ బ్యాంకింగ్కి గండి కొడతారు. ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా గెలవాలనుకున్నటువంటి ప్రాంతంలో అక్కడి నుంచి వెళ్ళినటువంటి నాయకులే ఆపోజిట్గా బరిలో ఉన్నారు కాబట్టి ఎంతవరకు వీళ్ళ ప్రభావం ఉంటుందో చూడాలి. ఎనీహౌ ఇటు బీఆర్ఎస్ ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్లో నిలబడలేదు, ఆల్రెడీ ఇంకా పెద్దగా సీట్లు రావు అని చెప్పేసి మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా వస్తున్నాయి కాబట్టి కనీసం ఎమ్మెల్సీ సీట్ అయినా గెలుచుకుంటే తమ ఖాతాలో ఒకటి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో రాకేష్ రెడ్డికి కూడా గట్టిగా సపోర్ట్ ఇస్తుంది. మరోవైపు తీన్మార్ మల్లన్న ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరొకసారి అంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినే గెలిపిస్తే ఇంకొన్ని ప్రయోజనాలు చేయగలుగుతాము. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ నుంచి ఏమి చేయించగలుగుతామో పార్టీ తరపున ఆల్రెడీ ముందుండి చేయిస్తాను అనేటువంటి ఒక దృక్పథాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఏది ఏమైనా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని ఇప్పుడు అందరూ నాయకులు చాలా కీలకంగా తీసుకున్నారు. అన్ని పార్టీలు కూడా దానికోసం పోటాపోటీ పడుతున్నాయి. చూద్దాం మరి ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారో. ఒకటేంటంటే ఎవరు గెలిచినా కానీ వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడం మాత్రం ఇక్కడ గమనార్హం.